టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ ఆయనకు సంబంధించి పొగడం సంబంధించి ఓటర్ లిస్టు మన మీరు పబ్లిక్ చేసి కొత్త ఓటర్లు ఇచ్చారు. ఈ పొగడంలో 6/108 డోర్ నెంబర్ సార్. ఈ ఇంట్లో మా బాబాయ్ సంబంధించి మా వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టి ఉన్నాయి 8 ఓట్లు. టిక్కులు వచ్చి ఇక్కడ మనకు కూడా ఇస్తాం. ఇది మనకు డబుల్ ఎంట్రీ చూపించాలి ఇది 3/100 కూడా మళ్ళీ వీళ్ళ ఓట్లు డౌన్లోడ్ యాదగిరి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ వీళ్ళ అనుచరులు ఉన్నారు సార్. పోవడం సంబంధించి సార్ 1, 2, 3 అంటే కోవటంలో ఉన్నాయి, మన ప్రొద్దుటూరులో ఉంటుంది. ఈ 2 ఊళ్ళల్లో ఉండేదానికి హక్కు లేదు సార్. ఆ రాజ్యాంగబద్ధంగా ఏదో ఒక చోటే ఉండాలా రిజిస్ట్రేషన్ అయ్యి. ఆల్రెడీ టీడీపీ ఇన్ఛార్జ్ ఇప్పటి వరకు 2 చోట్ల ఓటు వేస్తా అవసరం. ఇప్పుడు మా అబ్జెక్షన్ ఏమంటే ప్రొద్దుటూరు అయినా పెట్టుకోమని చెప్పండి, కోవటంలో అయినా పెట్టుకోమని చెప్పండి, ఒక ఓటు తొలగిమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి వచ్చాను సార్. దాంతో పాటు సార్ వాళ్ళ అనుచరులు ఉంటారు సార్. బాలు రబ్బా అనే అతను పోవడంలో ఇతను కూడా ఓటు అతను ఎక్కించినాడు. మా బాబాయ్ ప్రవీణ్ కుమార్ టీడీపీ ఇన్ఛార్జ్. ఇతను కాకపోకుండా చరణ్ అనే అతనిది కూడా ఇతని ప్రధాన అనుచరుడు. మా బాబాయ్ యొక్క ప్రధాన అనుచరుడు, టీడీపీ ఇన్ఛార్జ్ యొక్క అనుచరుడు. వీళ్ళు ప్రొద్దుటూరు బొల్లారంలో నివాసిస్తున్నారు. వీళ్ళకి సంబంధించి 2 ఓట్లు కూడా కోవడంలో ఎక్కించినారు. దాంతో పాటు ఈ కోవటం సంబంధించి 6/108 డోర్ నెంబర్ లో టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు మా బాబాయ్ వాళ్ళ వైఫ్, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మది, వీళ్ళ 2 తమ్ముళ్ళని, వాళ్ళ అక్క సంబంధించిన ఓట్లన్నీ ఆల్రెడీ కోవడంలో ఉన్నాయి. మన కంప్లైంట్ ఏమంటే మన వారికి వచ్చిన రిక్వెస్ట్ చేయడం ఏమనగా ఈ 2 ఊర్లలో కోవడంలో పొద్దుటూరులో 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. దయచేసి ఏదో ఒక నియోజకవర్గంలో ఓటు అనేది ఒక చోటే ఒకదానికి సంబంధం కాబట్టి ఏదో ఒక నియోజకవర్గంలో డిలీట్ చేసి ఒక నియోజకవర్గం పరిమితం చేయమని వచ్చింది. అంటే ఇప్పుడు మన అధ్యక్షుడు ఏమంటారు సార్, ఈ కోవటం మనకు రాదు అంటే ఇక్కడ అధ్యక్షం చేసిన ఈరోజు ముఖ్యంగా మనం ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడానికి కారణం ఏమనగా ఈ దొంగ ఓట్లకు సంబంధించి, డబల్ ఓట్లకు సంబంధించి 2 నియోజకవర్గాలలో ఓట్లు కలిగి ఉన్న వారికి సంబంధించి ఇక్కడ మనం ఒక రిపోర్ట్ రైజ్ చేయొచ్చు ఫామ్ 7 ద్వారా అని చెప్పి ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. మొత్తం అందరికీ వార్డు సచివాలయ ఉద్యోగస్తులతో కానీ, వాలంటీర్లతో కానీ, మాకు సంబంధించిన లీడర్లు అందరితో పాటు ఇది ఒక అవగాహన తెచ్చే కార్యక్రమంలో భాగంగా ఎవరైనా డబల్ ఓట్లు కానీ, 2 నియోజకవర్గాల్లో ఓట్లు కానీ, ఏదన్నా తప్పుడు సమాచారం ఏదున్నా కూడా ఫామ్ 7 రైజ్ చేసి వాళ్ళని డిలీట్ చేయొచ్చు అనేది ఉంది. అది కంప్లైంట్ చేసేదానికి వచ్చిన దీని ఉద్దేశం ఏమంటే ఇది కోవటానికి సంబంధించిన ఓటర్ లిస్టు. ఈ ఓటర్ లిస్ట్ సంబంధించి ఈ ఓటర్ లిస్టులో భాగంగా 6/108 డోర్ నెంబర్ కోవటంలో 6/108 డోర్ నెంబర్లో ఇక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అలియాస్ మా బిల్డప్ బాబాయ్కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓట్లు ఉన్నాయి. హరితారెడ్డి గండ్లూరు, మౌనికారెడ్డి గండ్లూరు, హిమజారెడ్డి గండ్లూరు, వీర ప్రదీప్ కుమార్ రెడ్డి గండ్లూరు, వీర ప్రవీణ్ కుమార్ రెడ్డి గండ్లూరు, పద్మావతమ్మ గండ్లూరు, వీర ప్రతాప్ రెడ్డి గండ్లూరు. అంటే మా టీడీపీ ఇన్ఛార్జ్ సంబంధించిన కుటుంబ సభ్యులతో అందరికీ 6/108 డోర్ నెంబర్లో కోవటం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఓట్లున్నాయి. వీళ్ళతో పాటు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ప్రొద్దుటూరు నివాసస్తులు మా ప్రవీణ్కు ముఖ్య అనుచరులు ఉన్నారు. ఆ ముఖ్య అనుచరులలో వాళ్ళ పేర్లు వచ్చేసి బాలు రబ్బా 3/24 డోర్ నెంబర్లోకి ఇచ్చాడు ఇతను ఓటు. బాలు రబ్బా అనేది
సీరియల్ నెంబర్ 697 అతనిది. ఇతనితో పాటు చరణ్ 21 పార్ట్ నెంబర్ చరణ్. డోర్ నెంబర్ వచ్చేసి 1/87. 1/87 ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది అనుచరులు, ఇది కొకటంది. ఇది కొకటం సంబంధించి వీళ్ళ కుటుంబ సభ్యులదే కాకపోకుండా వీళ్ళకి సంబంధించిన ప్రొద్దుటూరు వ్యక్తులది కూడా ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. మనకు నోటీస్కి వచ్చినట్టయితే కొకటం ఓటర్ లిస్టు మనకు ఇవే ఓట్లే. మళ్ళీ ఇక్కడ ప్రొద్దుటూరులో 3/1000 ఈ డోర్ నెంబర్లో మళ్ళీ ఇవే ఓట్లే ఉన్నాయి. మూడు 3/1000లో స్వామి ఈ డోర్ నెంబర్లలో వీళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లు మళ్ళీ ఇక్కడ ప్రొద్దుటూరులో కూడా ఉన్నాయి. అర్థమైంది కదా స్వామి? మా ఆరోపణ ఏంటంటే మన వాసన్న ఉన్నాడు కడప ఎంపీ అభ్యర్థి. వాసన్న వాళ్ళ భార్యతో పాటు పోయి కొన్ని లక్షల దొంగ ఓట్లు రికగ్నైజ్ అవుతున్నాయి, వైసీపీ వాళ్ళు దొంగగా ఎక్కించుకుంటున్నారు, దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఓవని గగ్గోలు పెడుతున్నారు టీడీపీ వాళ్ళంతా. స్టేట్ వైడ్ కూడా ఇది నడుస్తుంది చర్చ ఓట్ల దాని గురించి. అన్ని బోగస్ ఎక్కిచ్చారు, అయ్యెక్కిచ్చారని నిందారోపణలు వైసీపీ ప్రభుత్వం మీద రోజులు తరబడి చేస్తున్నారు. వారమైతే అంది ప్రతిరోజు చర్చ అనేది. ఇట్లా మీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి సంబంధించి అతనికి తెలుసు గతంలో కూడా 2 నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయి, మేము వెరిఫై చేసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా 2 నియోజకవర్గాల్లో ఓట్లు అంటే కంటిన్యూ చేస్తున్నాడు. ఈయన టీడీపీ ఇన్ఛార్జ్గా ప్రొద్దుటూరుకు ఉండి ఒక బాధ్యత గల నాయకుడిగా ఒక చోట ఓటు హక్కు పెట్టుకోవాలా లేదా? మీ టీడీపీ ఇన్ఛార్జులే ఇట్లా డబల్ ఓట్లు డబల్ నియోజకవర్గాల్లో పెట్టుకుంటే ఇట్లా సామాన్య ప్రజలు ఎవరికి చెప్పుకోవాలా? మీరు బాధ్యత గల నాయకులే మీరు ఇట్లా చేస్తే కనుక మళ్ళీ మీరు ఒకరిని ప్రశ్నించే వాళ్ళ అంటే వైసీపీ వాళ్ళ మీద ఊరికి బురద వెళ్ళాలని నోటికి వచ్చింది మాట్లాడడం, ప్రూఫ్లు చూపించాం. వాళ్ళకైతే ఊరికే లక్షల ఓట్లు ఎక్కించినారు, దొంగ ఓట్లు వేలల్లో ఎక్కినారు, దొంగ ఓట్లు బోగస్టి, మా సానుభూతి పరులు ఓట్లు తొలగించినారు అని చెప్పడం తప్ప ఏ రోజు చూపిలే. నేను అందుకే ప్రెస్ మూలకంగా 2 ఓటర్ లిస్టులు తెప్పించి చూపించి చెప్తానా. కొకటంలో ఏమి, ప్రొద్దుటూరులో ఏమి, డోర్ నెంబర్లు ఏంది, డోర్ నెంబర్లు ఏమి, ఆ డోర్ నెంబర్లో సహా చెప్తానా మీకు. ఏ డోర్ నెంబర్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ డోర్ నెంబర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని చెప్పి. కాబట్టి ఎంఆర్ఓ గారికి ఇప్పుడు నేను ఫామ్ 7లో రిపోర్ట్ చేస్తా. ఎంఆర్ఓ గారు దీనిపైన స్పందించి ఏదో ఒక చోట ఓటు పెట్టాలని చెప్పి నా గట్టిగా నేను ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేసి చెప్తానా. అట్లే మా బాబాయికి చెప్తానా. మా బాబాయ్ ఆల్రెడీ దొంగ బుద్ధులు ఇలాంటి దండిగా ఉన్నాయి మా బాబాయికి. మళ్ళీ రేపు ఏదో ఒకటి ప్రెస్ మీట్ ద్వారా పెట్టి నేను అది పెట్టినా నేను ఇది పెట్టినా అని చెప్తావు. నువ్వు బాధ్యత గల పౌరునివి అయితే నీ అంతకు నువ్వు స్వచ్ఛందంగా ఇప్పుడు మేము పోయి రిపోర్ట్ చేసినాము, రేపు నీ అంతకు నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి బాధ్యత గల పౌరునిగా నికచ్చి గల నాయకునిగా వచ్చి నీ అంతకు నువ్వే నా ఓటు రిమూవ్ చెయ్యి. ఏదో ఒక నియోజకవర్గంలో కొకటంలో అయినా పెట్టుకో, ప్రొద్దుటూరులో అయినా పెట్టుకో, మాకు అబ్జెక్షన్ ఏం లే. ఒకచోటే ఓటు అనేది పెట్టుకోవాలి. కాబట్టి నువ్వు వచ్చి ఎంఆర్ఓ గారిని అభ్యర్థించి ఒకచోట పెట్టుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మా బాబాయ్ ముందుగానే పెద్ద దొంగ, మళ్ళీ దీన్ని మసిపూసి మారడికాయ చేయాలని చూస్తాడు. అందుకే విత్ ప్రూఫ్లతో సహా వచ్చిన. ఇంకొకటి స్వామి, రీసెంట్గా మా బాబాయ్కి ఓ స్వీట్ న్యూస్. 2023-24 సంబంధించిన రైతు భరోసా పడింది మా బాబాయ్ కుటుంబానికి. సంక్షేమ పథకాలేమో వైసీపీ ప్రభుత్వంకి కావాలా, ఓట్లేమో దండిగుండాయి బోగస్ ఓట్లు అని చెప్పి ఈయనే క్యారీ చేయొచ్చు 2 నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు. అల్లర్లు లేపాలంటే ప్రొద్దుటూరులో ఏదో ఒకటి రోజు అల్లర్లు లేపి ఆయన ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచే ఈ అల్లర్లంతా ప్రొద్దుటూరులో దరిద్రం పట్టింది. ప్రొద్దుటూరుకి ఇప్పుడు ఇన్ఛార్జ్ అయినాక అయ్యి ఉండొచ్చు. మళ్ళీ ఇట్లా సంక్షేమ పథకాలు ఇట్లా ప్రూఫ్లతో సహా చెప్తున్నాం. గండ్లూరు వీర ప్రతాప్ రెడ్డి పేమెంట్ సక్సెస్ బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ 5,500 ఒకదానికి పడింది, 2,000 ఒకదానికి పడింది. చూసుకోండి, చూడండి మీరే. గతంలో కూడా మీకు చూపించిన ప్రెస్కు, అది గత సంవత్సరంది. ఇది మళ్ళీ ఫ్రెష్గా మళ్ళా సంక్షేమ పథకాలు మా బాబాయ్ జాక్పాట్ కొట్టాడు, మళ్ళా కొట్టాడు మా బాబాయ్ జాక్పాట్. ఇట్లా నాయకులు ఇన్ఛార్జులు ఇంత లెక్కండి ఇన్ని కోట్ల ఆస్తిపరులు మీరే తీసుకుంటే ఇంకా బీద బితుకోళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది? మీలాంటి వాళ్ళు ఉంటే ప్రొద్దుటూరు ప్రజలు బీదోళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు మళ్ళీ ఒక నాయకునివి, నువ్వు ప్రజల కోసం కొట్లాడనివే. ఇట్లా ఎగబడి సంక్షేమ పథకాలు తీసుకుంటే అంత లెక్కలు పెట్టుకొని మళ్ళీ సబ్సిడీ కింద శనిగలు తీసుకున్నాడయ్యా. ఇది ఎంత ఘోరమో చూడండి. సబ్సిడీ కింద శనిగలు, ఇది ఎంత దారుణమైన విషయమో చూడండి.
ప్రొద్దుటూరు ప్రజలారా గమనించండి. 7,000 కకృతి పడి మా ఆరోపణలు తట్టుకొని ఇంకా రిమూవ్ చేసుకోకుండా 7,000 అట్టే సంవత్సరం రైతు భరోసా కింద తీసుకుంటున్నారు. ఇంకా వీళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఒకసారి వెరిఫై చేస్తాం. మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ వచ్చినప్పుడు మొత్తం ప్రజలు కాదయ్యా తీసుకునేది, ఏదో నాయకులు, కౌన్సిలర్ స్థాయి నాయకులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లుగా తీసుకునేది. టీడీపీ ఇన్ఛార్జ్, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి జగనన్న ప్రభుత్వము సంక్షేమ పథకాలు వేస్తున్నారు. ఇది నిదర్శనం. జగనన్న పారదర్శక పాలనకు ఇదే పెద్ద నిదర్శనం. ప్రజలు ఇదంతా గమనించాలా, గమనించి మా బాబాయ్కి తగిన బుద్ధి చెప్పాలా. నమస్కారం.